హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం। ఈ వీడియోలో మనం వాట్సాప్ లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం। నాకు తెలిసినంత వరకు ఈ అప్డేట్ గురించి ఎవరు వీడియో చేస్తుండకపోవచ్చు। మీకు ఆల్రెడీ అప్డేట్ గురించి తెలుసలేదు తప్పనిసరిగా కామెంట్ చేయండి। ఇక వాట్సాప్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందు మన ఛానల్ వస్తాయి, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి। మీ స్క్రీన్ పై గమనించి ఉంటారు, మన రెగ్యులర్ సెటప్ కాదు ఇది। బయట కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, బాగా నాయిస్ గా ఉంది, అందువల్ల నేను సెటప్ అంతా కూడా మార్చడం జరిగింది। లైటింగ్, ఆడియో, వీడియో అన్నిట్లో కూడా చేంజెస్ మీరు గమనించవచ్చు। ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి, వీడియో మాత్రం జాగ్రత్తగా గమనించండి। మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను, ఒక చార్ట్ కూడా ఓపెన్ చేసి ఉంచాను। ఇక్కడ మనం రెగ్యులర్ గా ఆడియో ఫైల్ షేర్ చేయాలనుకుంటే ఇక్కడ అటాచ్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తాం, తర్వాత ఆడియో దగ్గర ట్యాప్ చేస్తాం। ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి। మనం ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఆడియో ఫైల్స్ అన్ని ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట। మీకు నచ్చిన ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। అక్కడ ట్యాప్ చేస్తే మీకు ప్రివ్యూ వస్తుంది, ఆ ప్రివ్యూ వచ్చిన తర్వాత మీరు ఓకే అనుకుంటే ఆడియో ఫైల్ పంపించవచ్చు। కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ట్యాప్ చేస్తే మీకు ఒక ఫైల్ సెలెక్ట్ అవుతుంది, మరొకసారి ట్యాప్ చేస్తే ప్రీవియస్ సెలక్షన్ రిమూవ్ అయ్యి మరొక ఫైల్ సెలెక్ట్ అవుతుంది। అంటే మీరు ఎనీ టైం ఒకే ఫైల్ మాత్రమే పంపించగలరు। మీరు ఇక్కడ ఓకే చేసినట్టయితే ఆ ఫైల్ వెళ్ళిపోతుంది అనమాట। కానీ మీరు మళ్ళీ పంపించాలనుకుంటే అటాచ్ బటన్ దగ్గర ట్యాప్ చేయాలి, మళ్ళీ ఆడియో దగ్గర ట్యాప్ చేయాలి, ఇది సెలెక్ట్ చేయాలి, తర్వాత మీకు నచ్చిన ఫైల్ ఏదైనా మరొకటి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది। అంతే తప్ప మల్టిపుల్ ఫైల్స్ మీరు ఒకేసారి సెలెక్ట్ చేయలేరు, పంపించలేరు। దీనికి సంబంధించి మంచి అప్డేట్ వచ్చింది, అదేంటి ఇప్పుడు చూద్దాం। అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది స్టేబుల్ వర్షన్ అనమాట, వాట్సాప్ కి సంబంధించిన స్టేబుల్ వర్షన్। కానీ మీకు నేను ఇప్పుడు చూపించబోయే కొత్త ఫీచర్ కావాలనుకుంటే మాత్రం మీరు వాట్సాప్ బీటా వర్షన్ ఉపయోగిస్తూ ఉండాలి। మీరు వాట్సాప్ బీటా యూజర్ అయితే మీ వాట్సాప్ అప్లికేషన్ అప్డేట్ చేయండి, తర్వాత నేను చూపించబోయే ఫీచర్ ట్రై చేసి మీకు ఫీచర్ యాడ్ అయిందో లేదో కామెంట్ చేయండి। ఇప్పుడు నేను నా సెకండ్ ఫోన్ తీసుకోబోతున్నాను। ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను మరొక ఫోన్ తీసుకున్నాను, ఇందులో బీటా వర్షన్ ఉందన్నమాట। లేటెస్ట్ వర్షన్ కి నేను అప్డేట్ కూడా చేయడం జరిగింది। ప్రస్తుతానికి వాట్సాప్ బీటా అయితే మాత్రం ఫుల్ అయి ఉంది, అయినా కానీ మీరు జాయిన్ అవ్వచ్చు। దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు చూడొచ్చు। ఇక ఈ కొత్త ఫీచర్కి వచ్చేసరికి నేను ఇక్కడ అటాచ్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను, ట్యాప్ చేసిన తర్వాత ఇంతకు ముందులాగే ఆడియో దగ్గర ట్యాప్ చేస్తున్నాను। చూస్తున్నారు కదా, మొత్తం ఇంటర్ఫేస్ అంతా కూడా మారిపోయింది। మీరు ఇంతకు ముందు గమనించినట్టయితే అటాచ్ బటన్ దగ్గర ట్యాప్ చేసి ఆడియో దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేది, కానీ ఇప్పుడు చేంజ్ అయింది। మనకి డైరెక్ట్ గా ఆడియో ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి। అంతేకాదు మీరు సెలెక్ట్ చేశారనుకోండి ఏదైనా ఒక ఆడియో ఫైల్, ఒకటి మాత్రమే కాదు మల్టిపుల్ ఫైల్స్ మీరు సెలెక్ట్ చేయొచ్చు। ఈ విధంగా మీరు 30 ఫైల్స్ సెలెక్ట్ చేయొచ్చు ఒకేసారి। సెలెక్ట్ చేయడం మాత్రమే కాదు, మీరు ప్రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేస్తే ఆ ప్రివ్యూ వస్తుంది। అంతేకాదు మీరు మరొక ఫైల్ ప్రివ్యూ కావాలంటే అది కూడా ఇక్కడ ట్యాప్ చేయొచ్చు। ఇలా మీరు ప్రతి ఫైల్ కి సంబంధించిన ప్రివ్యూ కావాలంటే చూడొచ్చు, లేదా పాజ్ చేసేవచ్చు। ఇక మీరు ఇక్కడ ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే 30 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా, 30 కూడా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా తక్కువ కూడా సెలెక్ట్ చేయొచ్చు। అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెండ్ బటన్ పై ట్యాప్ చేస్తే ఫైల్స్ అన్ని ఒకేసారి వెళ్ళిపోతాయి। ఇంతకు ముందులా సింగిల్ ఫైల్ కాకుండా ఒకేసారి అప్ టు 30 పంపించవచ్చు। అంతేకాకుండా మీరు ఇక్కడ కావాలనుకుంటే ప్రివ్యూ కూడా ఇక్కడ ప్లే చేసి చూడొచ్చు అనమాట। డీటెయిల్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను। ఇంతకు ముందు కన్నా ఈ అప్డేట్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది। మీకు ఈ అప్డేట్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఈ విషయం అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు। థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।